ఒక 3 డిపార్ట్మెంట్ ముఖ్యంగా మైనింగ్ ఒకటి, రెవెన్యూ, ఇరిగేషన్ అంటే ఐ థింక్ ఎక్సైజ్ కూడా వచ్చారు సార్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఈ కాన్సెప్ట్స్లో ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేశారు, ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటనేది మీరు కొంచెం హెల్ప్ చేస్తే తదనంతరము ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ సంబంధించి అదే ఆనరబుల్ మినిస్టర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కానీ ఎవరైనా ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అవి కూడా తీసుకొని మరి రాబోయే రోజుల్లో ఫిగ్గా వాటి మీద కూడా రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నాకు సంబంధించి మనకి 22 కాలేజీ ఉన్నది సార్. టోటల్ మనకి జ్యుడిషియల్లో 14 కోట్ల రూపాయల జ్యుడిషియల్ వస్తుంటే 2 రూపాయలు ఉన్నాయి సార్. మాకు ఇప్పుడు మాత్రం లాస్ట్ ఇయర్ 24 షాప్స్ గాను మేము కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 6 మండల్స్కి టోటల్గా మనకి 24 జిఆర్ఓస్ ఉన్నాయి సార్, గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్. వీటికి సంబంధించి సార్ కుమరంలో 7 ఉన్నాయి సార్, చౌడేపల్లి 4, సోమాల 4 సార్, చదువుకు 76.01 crores ఆఫ్ అచీవ్మెంట్ ఉన్నాయి సార్. దీంట్లో 7% సార్. ఫర్ ద మంత్ తీసుకునేస్తే జూలై కంపారిజన్ లాస్ట్ ఇయర్ 2023తో కంపారిజన్ చేసుకునేస్తే ఈ 24 షాప్స్కి గాను 11.29 crores అచీవ్మెంట్ ఉంది సార్ 2023లో. వెరాస్ కమింగ్ టు దిస్ ఇయర్ సార్ 11.65 crores ఉంది సార్. టోటల్లీ వాల్యూ ఇన్ సేల్స్ 3.18% ఇంక్రీజ్ ఉంది సార్. సో సార్ ఫర్ దట్ 4 teams are trained sir. Right now policy analysis is going on sir. ఇరిగేషన్ ట్యాంకులు గర్జన్ 100 acres 1370 అబౌవ్ 100 acres మొత్తం కలిపి 1433 మొత్తం 33 ట్యాంకులు ఇక మండలాల్లో జరుగుతున్న పనులు కూడా మీ అందరికీ తెలుసు ఇప్పటికి సుమారు 60 రోజులైంది ప్రభుత్వం మారి ఒక అవకాశం వచ్చింది. వచ్చే 5 సంవత్సరాల్లో మనమందరం ప్రజలకు చేరువై రాబోయే కాలంలో ప్రజల పక్షాలు పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎందుకంటే
మీ అందరికీ ఒకటే వినియోగించుకుంటున్నాం, ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ప్రజలకు మధ్యలో వాళ్ళని పూజారి ఎలాగ అవుతాడో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఈ రెండు ఇచ్చే బాధ్యత ఎవరికైనా ఉందంటే అది కేవలం ఈ ఉద్యోగస్తులు.